క్రీస్తునందు ప్రియులరా, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక. మరొక పర్యాయము దేవుని సేవకునిగా ఈ మాటలు మీతో కలిసి పంచుకుని మన ఆత్మీయ సహవాసంలో బలపడటానికి దేవుడిచ్చిన గొప్ప ధాన్యతను బట్టి దేవత దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మీకు మెండైన దీవెనలు శుభాలు అనుగ్రహించాలని కోరుకుంటూ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఉదయకాల సమయంలో తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనలో అభివృద్ధి చెందాల్సిన క్రీస్తు యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క గుణగణాలను మనం తెలుసుకుని అందులో అభివృద్ధి చెందాలి అని సేవకునిగా ఈ మాటలు సంతోషంతో మీకు తెలియజేస్తున్నాను. అపొస్తలుడైన పేతురు పత్రికలో భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అంటారు. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలి. అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చూడండి, ఒక మొక్క చావనన్నా చావాలి, లేదా బ్రతకనన్నా బ్రతకాలి. కానీ ఈ రెండింటి మధ్య స్థితిలో నిలిచి ఉండటానికి అవకాశం లేదు. మన అభివృద్ధి దేవునికి మహిమ తెస్తుంది, విలువ చేకూరుస్తుంది. దేవునిలో మనం ఉండాలి, దేవునిలో లేకపోయినా మధ్య స్థితిలో ఉంటే మనం దేవునికి మహిమను ఎప్పటికీ చెల్లించలేం. మొదటి అధ్యాయము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుతాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, మనకు అవసరమైన వాటన్నిటినీ క్రీస్తు ప్రభుల వారు ఇచ్చుచున్నారు కనుక ఆయన ఇచ్చిన దానిని చేపట్టి క్రైస్తవ జీవితం యొక్క దానికి సంబంధించిన అన్ని మంచి లక్షణాల్లో ఎదగటానికి మనస్ఫూర్తిగా మనం ప్రయత్నించాలి. జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకోండి. అంటే ఒకదానికొకటి కలిగి జీవించాలి. ఇవి యేసు ప్రభుల వారిలో మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఇలాగే ఆయన జీవించారు. తను వెంబడిస్తున్న బిడ్డలను కూడా అలా ఉండమని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. మనము జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు విశ్వాసమే. క్రైస్తవ సుగుణాలన్నిటికీ పునాది కూడా విశ్వాసమే. విశ్వాసము లేకుండా మనం దేవునిలో ఏ కార్యాన్ని తలపెట్టలేము. దేవునికి సంబంధించిన ఏ విషయాల్లో కూడా మనం వృద్ధి చెందలేము. తర్వాత సద్గుణము అంటాడు. సద్గుణము అంటే మంచి గుణము, మంచి నడక, ప్రవర్తన అని చెప్పుకోవచ్చు. మంచి శీలము యొక్క అభివృద్ధికి సోపానము మంచి. కనుక సద్గుణము, విశ్వాసిలో మంచి గుణము ఉండాలి. మనుషులు మన యొక్క స్వభావాన్ని క్రీస్తు యొక్క స్వభావంలో చూడగలగాలి. దాన్ని సద్గుణము అన్నారు. తర్వాత జ్ఞానము, దీని ద్వారా మనము మంచి చెడుల భేదాన్ని గుర్తించగలం. క్రీస్తు యొక్క జ్ఞానంలో నిత్యము మనం ఎదగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఇందును గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేకములున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులు మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అంటే పరిపూర్ణులు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారము వారికే తగును.
చూడండి, కొలస్సీ పత్రిక 1:10 కూడా ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. మంచి జ్ఞానము మనము మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుని దైవికమైన జీవితంలో ప్రభువు కొరకు జీవించటానికి దేవుని జ్ఞానము అవసరము. 4వది ఆశా నిగ్రహము. ఆశను నిగ్రహించుకోవటం, గ్రహించటం అంటే పొందుట, నిగ్రహించటం, త్రోసివేయట, లోపకరమైన ఆశలను తోసివేయాలి. అలాగే సహనము, ఇది మన విశ్వాసానికి బాహ్య సూచన, అంటే బయట జరిగే స్థితి. మార్కు సువార్త 13:13 ఏమని రాయబడిందంటే, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుతారు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. సహనము ప్రభునందు ప్రియులారా ఎంత గొప్ప మరి ఉన్నతమైన కార్యమో. ఆత్మఫలాలలో కూడా ఇది చూస్తాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, ఆత్మఫలాలు కూడా ఇవన్నీ. రోమపత్రిక 5:3 అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షణ నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి అంటారు. కనుక సహనము మన జీవితాలకు ఒక ఉన్నతమైన మెట్టు ఎక్కటానికి అత్యంత ప్రాముఖ్యమైనది. సహించాలి. సహనంలో మరి దేవునికి మనం మరింత సమీపంగా బ్రతకటానికి అవకాశం ఉంది. యోబు సహనము, ఏసేబు సహనము, దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క సహనం. ఎన్ని శ్రమలు వచ్చినా వారి దేవుడిచ్చిన ఆ స్థితిలో ఎంతో ఓపికతో, సహనంతో కనిపెట్టారు కాబట్టే కదా వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగాడు. చివరిది సహోదర ప్రేమ. ఈ సుగుణాలన్నిటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమే. ఇతరులు మనకు మేలు చేస్తారని కాక ఎదుటివాని కోసమే ప్రేమ చూపించాలి. ఇదే క్రీస్తు ప్రేమ. తల్లి గర్భము నుంచి పుట్టినవాడు పుట్టినట్టే అలానే ఎదుగు బొదుగు లేకుండా ఉంటే ఆ కన్నతల్లికి ఎంత వేదనో. మరి క్రీస్తునందు పుట్టిన మనం క్రీస్తు గుణశీలాలలో అభివృద్ధి చెందితేనే తండ్రికి మహిమ కదా. ఆలోచించి దైవిక భక్తి జీవితంలో ఈ విషయాల్లో మనము అంటే ఇవన్నీ కూడా జ్ఞానమునందు, విశ్వాసమునందు, సద్గుణమునందు, ఆశానిగ్రహము, సహనము, సహోదర ప్రేమలో ఎదుగుతూ ప్రభుని గణపరిచి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అది ఎంతో దీవెనకరంగా ముందుకు కొనసాగటానికి ప్రభు బలపరుస్తారు. అట్టి ధన్యత, దీవెన దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘ పరిచర్యలకు దేవుడు అనుగ్రహించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకే వందనాలు. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలము నీ యొక్క గుణ స్వభావాలలో మేము ఎదగాలని మీరు ఆశపడుతున్నారు. అట్టి వాటిని తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. మేమందరము ప్రభా క్రీస్తు స్వభావంలో బలపరచబడుతూ అట్టి స్వరూపంలోనికి మార్చబడి నాయనా మేము దీవించబడటము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటే నీకు ఆత్మను రక్షించటానికి కృపను అనుగ్రహించి మేలు చేసి ప్రతి కుటుంబాలను బలపరచమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.